రవితేజ గారు డైరెక్టర్ శివ నిర్వాణతోటి ఒక మూవీ అయితే చేయబోతున్నారా? 'దేవర' మూవీ షెల్వ్ కాబోతుందా? వెంకటేష్ గారును, త్రివిక్రమ్ గారి మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? ఈ వీకెండ్ మూవీ అప్డేట్స్‌లో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. బెల్లంకొండ శ్రీనివాస్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'కిష్కింధపురి' టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు టీజర్ అనేది. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, సినిమాటోగ్రఫీ గాని అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ గాని, అలాగే మనకు కొన్ని హారర్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట టీజర్‌లో. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. టీజర్ చూసిన తర్వాత ఒక మంచి కంటెంట్ తోటైతే రాబోతున్నారనేసి తెలిసింది మూవీ టీమ్ వాళ్ళైతే. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా సెప్టెంబర్ 12th రోజున. చూద్దాం మరి ఎలా ఉంటుందో హారర్ థ్రిల్లర్ మూవీ. 'ఓజీ' మూవీ నుంచి మన హీరోయిన్ ప్రియాంక గారిదైతే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ లుక్ అనేది. మనకు పేరొచ్చేసి కన్మణి అన్నమాట. చాలా బాగా నచ్చింది లుక్ అనేది. మీకెలా అనిపించింది లుక్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'ఓజీ' మూవీ నుంచి హీరోయిన్‌ది ఫస్ట్ లుక్ అన్నమాట. రవితేజ గారును అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ గారన్నమాట. ఈయన చాలా మంచి మూవీస్ అయితే తీస్తారన్నమాట. కన్ఫర్మ్ అయితే అయిపోయింది. వీళ్ళిద్దరైతే ఒక మూవీ అయితే చేయబోతున్నారు. అది కూడా మనకైతే థ్రిల్లర్ జానర్‌గా అయితే చేయబోతున్నారన్నమాట. మన ప్రొడ్యూసర్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. అండ్ తొందరనే మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే రాబోతుంది. మరి చూద్దాం మరి ఎలా ఉంటబోతుందో ఈ మూవీ అయితే. తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ అయితే రాబోతుంది 'భద్రకాళి' అన్నమాట. ఇది మనకు సెప్టెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. మరి ఈ మూవీ తోటైనా మంచి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూద్దాం మరి విజయ్ ఆంటోనీ గారైతే. అల్లు శిరీష్ గారి నెక్స్ట్ ఫిల్మ్ 'బచ్చనమల్లి' డైరెక్టర్ సుబ్బు గారితోటైతే ఒక మూవీ అయితే చేయబోతున్నారు. అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే రాబోతుందన్నమాట. మరి ఈ మూవీ తోటైనా మంచి కమ్‌బ్యాక్ ఇస్తే అదే హ్యాపీ అని చెప్పుకోవచ్చు అల్లు శిరీష్ గారి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. హీరో సుహాస్ గారి నెక్స్ట్ ఫిల్మ్ నుంచి టైటిల్ గ్లింప్స్ అయితే రాబోతుందన్నమాట. రేపు 10:08 AM అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. రేపైతే టైటిల్ గ్లింప్స్ అయితే రాబోతుంది. 70 ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు ఒక 6 మూవీస్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే చేశారన్నమాట. హీరోస్ వచ్చేసి గోపిచంద్ గారు, అలాగే సుధీర్ బాబు గారు, అలాగే మన సందీప్ కిషన్ గారు, అలాగే మిగతా హీరోస్ అన్నమాట. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే తొందరనే అయితే రాబోతుంది. మరి చాలా ప్రాజెక్ట్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసారన్నమాట 70 ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు. చూద్దాం మరి ఆ మూవీస్ ఎలా ఉంటాయో. వార్ 2 3 డేస్ కలెక్షన్ విషయానికొస్తే తెలుగు స్టేట్‌లో అయితే 36,18,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 51,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. మన తెలుగు స్టేట్ బ్రేకింగ్ టార్గెట్ ఏమో 92,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 55,00,00,000 షేర్ వస్తే బ్రేకింగ్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో. కష్టం అని చెప్పుకోవచ్చు చాలా లాసులైతే తప్పలేదన్నమాట. వార్ 2కైతే. చూద్దాం మరి ఏం జరుగుతుందో తెలుగు స్టేట్‌లో అయితే. ఇక టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికొస్తే 115,00,00,000 షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 216,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ ఏమో 340,00,00,000 షేర్ అన్నమాట. మనకి ఇంకా రావాల్సింది 225,00,00,000 షేర్ వస్తే బ్రేకింగ్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్‌గా వార్ 2. మన తెలుగు స్టేట్‌లో అలాగే వరల్డ్ వైడ్‌గా అయితే లాసులైతే తప్పలేదన్నమాట వార్ 2కి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కలెక్షన్స్ అనేది కొంచెం బెటర్‌గా అయితే రావాలి. లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు బ్రేక్-ఇన్ అవ్వడం. రజనీకాంత్ గారి 'కూలీ' మూవీ 3 డేస్ కలెక్షన్ విషయానికొస్తే తెలుగు స్టేట్‌లో అయితే 31,93,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 46,25,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. మన తెలుగు స్టేట్ బ్రేక్-ఇన్ టార్గెట్ ఏమో 46,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 14,00,00,000 షేర్ వస్తే బ్రేక్-ఇన్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో. ఇలాగ మంచిగా స్టాండర్డ్ కలెక్షన్ వస్తే మటుకు 1 వీక్ లోపు అయితే బ్రేక్-ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది 'కూలీ' మూవీకి. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికొస్తే 162,00,00,000 షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 321,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. 3 డేస్‌కి అయితే మనకు 300,00,00,000 అయితే క్లబ్‌లో అయితే జాయిన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు 'కూలీ' మూవీ. మనకు వరల్డ్ వైడ్ బ్రేక్-ఇన్ టార్గెట్ 305,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 143,00,00,000 షేర్ వస్తే బ్రేక్-ఇన్ అయితే అవుతుంది 'కూలీ' మూవీ. ఇలాగే మంచిగా స్టాండర్డ్ కలెక్షన్ వస్తే మటుకు బ్రేక్-ఇన్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్‌గా. లేకపోతే ఇది కూడా మనకైతే కష్టం అని చెప్పుకోవచ్చు బ్రేక్-ఇన్ అవ్వడం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వార్ 2 అలాగే 'కూలీ' మూవీ బ్రేక్-ఇన్ అవుతదో లేదో. వెంకటేష్ గారును అలాగే త్రివిక్రమ్ గారి కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ లాంచ్ కూడా చేసేసారన్నమాట మొన్న. మన షూటింగ్ అయితే తొందరనే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ చేద్దాం అనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట. ప్రొడ్యూసర్ వచ్చేసి ఆసిని గారైతే చేయబోతున్నారు. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుందో మూవీ అనేది. అండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే రాబోతుందన్నమాట ఈ మూవీ అనేది. చూద్దాం ఎలా ఉంటుందో. 2 డేస్ నుంచెల్లి సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ అయితే నడిచింది. 'దేవర పార్ట్ 2' మూవీ అనేది షెల్వ్ కాబోతుందా? మన కొరటాల శివ గారైతే 'దేవర పార్ట్ 2' మూవీ తీయట్లేదా? మరి నెక్స్ట్ ఏ ఫిల్మ్ తీస్తున్నారనేసి
ఇదే ట్రెండింగ్ అయితే నడిచింది. 'దేవర పార్ట్ 2' మూవీ షెల్వ్ అవుతదా లేదా అనేది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా మనమైతే వెయిట్ చేయాలి. ఎందుకురా అంటే ముందే మనకైతే ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. 'దేవర పార్ట్ 2' మూవీ అనేది వస్తదనేసి. మరి చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి. మన కొరటాల శివ గారు నాగ చైతన్య గారితోటి ఒక మూవీ చేసిన తర్వాత 'దేవర పార్ట్ 2' మూవీ అనేది స్టార్ట్ చేస్తారా లేదా అనేది మనమైతే ఎదురు చూడాలి. లేకపోతే మొత్తానికి షెల్వ్ అయిపోయిందనేది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేదాకైతే మనమైతే వెయిట్ చేయాలి భయ్యా. చూద్దాం ఏం జరుగుతుందో. మరి అది రియల్ న్యూసో లేకపోతే ఫేక్ న్యూసో అనేది కొన్ని రోజులైతే మనమైతే వెయిట్ చేయాలి భయ్యా. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది భయ్యా మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. చాలా అంటే చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.